రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ సమాన పరిమాణము. మళ్ళీ ఇది సమాన పరిమాణం అన్నాడు. 4 కంటైనర్లు ఉన్నాయన్నాడు. C1 C2 C3 C4 4 కంటైనర్లు ఉన్నాయి. C1 C2 C3 C4. దీంట్లో పాలు ఈస్టు నీళ్ళ నిష్పత్తి ఎంత? ఇదేమో 5:3, ఇదేమో 3:1, ఇదేమో 1:5, ఇదేమో 7:5. 5:3, 3:1, 1:5, 7:5. ఇది 5 పార్ట్లు, ఇది 3 పార్ట్లు. అంటే మొత్తం ఇదంతా 8 పార్ట్లు. ఇది 8 పార్ట్స్. ఇది 3 పార్ట్స్, ఇది 1 పార్ట్. అంటే మొత్తం ఇదంతా 4 పార్ట్స్. ఇది 1 పార్టు, ఇది 5 పార్ట్లు. అంటే ఇదంతా 6 పార్ట్స్. ఇది 7 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. మొత్తం ఎంత? 12 పార్ట్లు. ఈ 4 సరి సమానంగా ఉండాలి. సరి సమానంగా ఉండాలంటే ఈ 4 యొక్క కాసాగు తీసుకోవాలి. LCM ఆఫ్ 4, 8, 6, 12. ఈ 4 8ని డివైడ్ చేస్తుంది, 4 తీసేయచ్చు. 6 12ని డివైడ్ చేస్తుంది, తీసేయచ్చు. LCM ఆఫ్ 8, 12. 8 తోటి భాగింపబడాలి. రైట్? 12 మల్టిపుల్. 12 24. 24 అనేది 8 తోటి విభజింపబడుతుంది. కాబట్టి ఈ 4కి చెయ్యాలంటే దేంతో మల్టిప్లై చెయ్యాలి? దీనిని 3 తోటి చెయ్యాలి, దీనిని 6 తోటి చెయ్యాలి, దీనిని 4 తోటి చెయ్యాలి, దీనిని 2 తోటి చెయ్యాలి, దీనిని 2 తోటి చెయ్యాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెము మనము లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్. 3 3ల 9, యూనిట్ డిజిట్ 9. 6 1ల 6, ఇదేమో 6. 4 5ల 20, ఇదేమో 0. 5 2ల 10, ఇది 0. 4 9 + 6. 9 + 6 ఎంత? 15. ఆన్సర్లో నిష్పత్తిలో 2వ భాగం 5 తోటి ఎండ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 51:45. కాబట్టి ఆన్సర్ ఎంత? 51:45. చేయాల్సిన అవసరం లేదు. సపోజ్గా ఫస్ట్ వాల్యూ చూసినా కానీ 5 3s are 15, ఇది 5. 3 6s are 18, ఇది 8. 1 4s are 4, 7 2s are 14. రైట్? ఇక్కడ మీరు చూస్తే 4 + 4 8, 8 + 8 16, 16 + 5 21. ఫస్ట్ వాల్యూలో యూనిట్ డిజిట్ 1 ఉండాలి. మీరు నిష్పత్తిలో మొదటి భాగమైనా తీసుకోండి, రెండో భాగమైనా తీసుకోండి, మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. ఓన్లీ కాసాగు తీయడం గనక మీకు పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. నవ్వు ఇక్కడ చూడండి సార్. 19. 3 పాత్రల యొక్క పరిమాణాల నిష్పత్తి 2:3:4. సో 3 పాత్రలు ఉన్నాయి. C1 C2 C3. 3 పాత్రలను పేరు పెట్టాను. C1 C2 C3. ఆ పాత్రలలో ఉన్న మొత్తము ఇదేమో 2 × 2 టైమ్స్ చేయాలి, ఇది × 3 టైమ్స్ చేయాలి, ఇది × 4 టైమ్స్ చేయాలి. పాత్రలో ఏముంది? స్పిరిట్ అండ్ వాటర్ ఉంది. స్పిరిట్ ఈస్టు వాటర్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 4:1. సెకండ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 11:4. థర్డ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 7:3. 7:3. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 7:3. నవ్వు క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ ఒకసారి లాజిక్ తోటి చేద్దాం సార్. ఇక్కడ స్పిరిట్స్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, స్పిరిట్స్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, స్పిరిట్స్ వాటర్ కంటే ఎక్కువ ఉంది. ఫైనల్గా వచ్చే దాంట్లో స్పిరిట్స్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, స్పిరిట్స్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, స్పిరిట్స్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి. ఇది 4 + 1, ఇది 5 పార్ట్స్, ఇది 15 పార్ట్స్, ఇది 10 పార్ట్స్. 5 15 10 10. ఫస్ట్ సరి సమానము చేద్దాము, దాని తర్వాత 2:3:4 చేద్దాం. అంటే ఇది × 6 చేస్తున్నాను, ఇది 2 చేస్తున్నాను, ఇది 3 చేస్తున్నాను, ఇది 3 చేస్తున్నాను. అంటే ఇక్కడ మీకు మల్టిప్లై అయ్యే వాల్యూలు ఏంటి? 6 2ల 12, 2 3ల 6, 4 3ల 12. అంటే ఇది 2:1:2. 2:1:2. 4:1ని 2 తోటి లబ్ధం చేయాలి, 11:4ని 1 తోటి లబ్ధం చేయాలి, 7:3ని 2 తోటి చేయాలి. 1 2s are 2, 3 2s are 6, 4 1s are 4, 6 + 4 10, 10 + 2 2. ఆన్సర్ మామూలుగా లబ్ధం చేస్తే ఇది 8:2, ఇది 11:4,
ఇది 14:6. అంటే ఇదేమైంది మొత్తము 19 + 14 33, ఇది 12. సో 3 11 3 4 11:4. ఇక్కడ కూడా చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది సార్. ఇక్కడ మీరు చూడండి సార్, 7:3 ఇది 12 తోటి, 4 అనేది 2 తోటి, 4 2 8, 1 1s are 1, 7 2s are 2. అలా చేసినా మీకు యూనిట్ డిజిట్ రైట్ 33 వస్తుంది, 3 వస్తుంది. 33 యొక్క కారణాంకాల్లో ఏదైనా వాల్యూ ఉండాలి. 3 లేదు కాబట్టి 11 మాత్రమే ఉన్నది. ఇక్కడ చూడండి సార్, రైట్ ఇదేమో 4:1, ఇది 11:4, ఇది 7:3. ఇదేమో రైట్ 5 లీటర్లు, ఇదేమో 15 లీటర్లు, ఇదేమో 10 లీటర్లు. 5 15 10 ఈ 3 సరి సమానంగా ఫస్ట్ చేసిన తర్వాత 2:3:4 మల్టిప్లై చేయాలి. 5 15 10 దాని యొక్క సమానమైన విలువ ఏంటి? దాని యొక్క కాసాగు LCM ఆఫ్ 5 10 15 ఎంత? 30. కాబట్టి దీన్ని 6 తోటి లబ్ధం చేశాను, దీనిని 2 తోటి లబ్ధం చేశాను, దీనిని 3 తోటి లబ్ధం చేశాను. నాకు అన్నీ సమానమయ్యాయి. దీని నుంచి 2 లీటర్లు, దీని నుంచి 3 లీటర్లు, దీని నుంచి 4 లీటర్లు తీసుకోమన్నాడు. ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. 6 2 12, 2 3 6, 4 3 12, 12 6 12. దాన్ని ఇంకా సూక్ష్మీకరించాను. 6 2 12, 6 1 6, 6 2 12, 2:1:2, 4 2 8, 1 2 2, 8:2. రైట్ 1 1 11s are 11, 1 4s are 4, 11:4, 2 7s are 14, 3 2s are 6. అన్నీ యాడ్ చేస్తే 19 + 14 33, ఇదేమో 12. 3 11 3 4, 3 11 3 4. ఇక్కడ మీరు ఇది కూడా చూస్తే సార్ 1 2s are 2, 3 2s are 6, 4 1s are 4. ఇది చేస్తున్నాను సార్. 4 1 4, 4 + 2 + 6 12. నిష్పత్తిలో 2వ భాగము 12, అది సంయుక్త సంఖ్య. దాని యొక్క కారణాంకాలు వాల్యూలో ఉండాలి. 12కు సంబంధించి ఒకటే ఒక కారణాంకము ఆప్షన్ బిలో ఉంది. అలా కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది.